హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాల్లో నిన్న వర్షం దంచుకొట్టింది. దీంతో నగర శివారులోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో అధికారులు జలాశయం 4 గేట్లు ఎత్తి వరదను మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 1763.10 అడుగులుగా ఉంది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.73 టీఎంసీలకు చేరింది. హిమాయత్ సాగర్ కు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నిండడంతో మూసీ పరివాహక ప్రజలు వరదలు వస్తాయని వణుకుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసిన అధికారులు మరో 2 గేట్లు ఎత్తితే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తామని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం సిటీ అంతా కూడా అతలకుతలైనటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న చాలా చోట్ల కూడా రోడ్లపై వర్షం నీరు చేయడం, ఇళ్లలో కూడా వర్షం నీరు చేరింది. దీంతో ఇటు హైదరాబాద్ సిటీ జనం అంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి మనం చూసాం. ఇక మరోవైపు దాదాపు 2-3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఇటు హైదరాబాద్ కి జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు నిండుకుండను కూడా కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ 2 ప్రాజెక్టులు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి మూసీలోకి కూడా విడుదల చేశారు. ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి అయితే ఇటు హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1762 అడుగులకు కూడా చేరింది. అంటే ఇంకొక అడుగు పెరిగితే మాత్రం పూర్తి స్థాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 2.73 టీఎంసీలు కూడా చేరింది. దీంతో హిమాయత్ సాగర్ కు ప్రస్తుతం 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 339 క్యూసెక్లు కూడా కిందికి దిగువన కూడా రిలీజ్ చేశారు. జలాశయం నీటితో ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు పైనుంచి వరద వచ్చినా కూడా అంటే ఇటు చేవేళ్ళ గాని తర్వాత పైన కూర్చే ఎక్కువ వర్షానికి మొత్తం ఇటు హిమాయత్ సాగర్ గాని ఉస్మాన్ సాగర్ లోకి కూడా భారీగా వర్షపు నీరు చేరుతుంది. దీంతో ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యి మరి 2 గేట్లను అయితే ప్రస్తుతానికైతే ఎత్తడం జరిగింది. ఒక ఫీట్ పైన పెట్టి దిగువ కూడా వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇటు కింద సిటీ షోర్ ప్రాంతంలో గాని ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్త చర్యలు చేయడం జరిగింది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా సైడ్ వాల్స్ అంటే గోడ లాంటివి లేకపోవడంతో వరద నీరు కూడా వాళ్ళలోకి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇటు మూసీ వరద ఎక్కువ పోటెత్తినప్పుడు కూడా ఇటు జనరల్ గా చాదర్ఘాట్ బ్రిడ్జ్ గాని తర్వాత కింద ఉన్న బ్రిడ్జిలు గాని కూడా మునిగిపోతాయి. పైనుంచి కూడా రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇక మరోవైపు ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయం నుంచి వరద నీరు కిందికి రిలీజ్ చేసినప్పుడు ఇటు మూసీ కూడా ముప్పుకు గురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇళ్ళకి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలంతా కూడా నివసిస్తారు. కాబట్టి వాళ్ళంతా కూడా బిక్కు అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు అధికారులు కూడా అలర్ట్ చేశారు. మరి మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎందుకంటే వరదలోకి నీరు చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అందరూ కూడా మరి గతంలో కూడా కొన్ని సంఘటనలు కూడా పునరావృతమయ్యాయి. కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ రోజు రేపు కూడా 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలను కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న మనం చూసాం నైట్ అంతా కూడా క్లౌడ్ బరస్ట్ అంతా జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షపాతం సిటీ వ్యాప్తంగా నమోదైందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరోసారి వర్షం పడితే మాత్రం ఇటు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే ముప్పు అయితే పోంచి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కూడా మరి వర్షపు నీరు ఇళ్లలోకి చేరితే మరి వాళ్ళకి సంబంధించి నిత్యావసర సరుకులు గాని సామాను గాని అవన్నీ కూడా తడిసిపోయే పరిస్థితి. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తారు. ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, గండిపేట
సంబంధించిన ప్రాజెక్టులో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి ఇంకా ఫ్లో కూడా పెరిగితే మాత్రం ఇంకా ఇన్ఫ్లో పెరిగితే మాత్రం అవుట్ ఫ్లో కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ గేట్లు కూడా తట్టుకునే పరిస్థితి ఉండేది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మూసీలో కూడా వరద అంతా కూడా రిలీజ్ చేసినప్పుడు మరి మూసీ పరివార ప్రాంతాలన్నీ కూడా ముప్పుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కింద పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, మరి జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే ప్రజెంట్ అయితే మాత్రం ఎండ కాస్తున్నప్పుడు కూడా మరి సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడి ఎక్కువగా వర్షపాతం నమ్మదే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మూసీ పరివార ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా సూచించారు. దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగులు కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. చాలా చోట్ల కూడా మూసీ పరివార ప్రాంతాలు కానీ సిటీ శివార్లో కూడా వరద కూడా వచ్చి చాలా చోట్ల మరి పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరి అవి కూడా మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పారు. దాంతో పాటు ఇటు మూసీ పరివార ప్రాంతాలు కూడా ఒకవైపు అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండను కూడా తలపిస్తుంది. దీంతో ఒక గేటు మాత్రం అంటే దాదాపు ఇక్కడ 2 తూములు ఉంటాయి హుస్సేన్ సాగర్ కి. మరి హుస్సేన్ సాగర్ సంబంధించిన తూముల నుంచి కూడా కొంతవరకు వాటర్ కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఆ వాటర్ కూడా మూసీ పరివార ప్రాంతాల్లో కూడా కలుస్తుంది. కాబట్టి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. మరి మేజర్ గా మాత్రం మన హైదరాబాద్ కు మాత్రం ప్రమాదం అయితే పోంచుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి మూసీ పరివార ప్రాంతాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్పారు. మరి పైన ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ సంబంధించి మరి వరద ఉధృతి పెరిగితే మాత్రం ఇంకా కూడా మిగతా గేట్లు కూడా ఎత్తి వాటర్ కూడా కిందికి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కింద మూసీ పరివార ప్రాంతాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి సేఫ్ సైడ్ గా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న ఆ నేపథ్యంలో మరి మూసీ పరివార ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాఖ్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.